కూటమి సర్కార్పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులతో వీసీలను రాజీనామాలు చేయించడం విద్యా వ్యవస్థకు కళంకమని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు. వీసీలుగా క్వాలిఫైడ్ వాళ్లను మాత్రమే నియమిస్తారని, దానికి ఒక కమిటీ ఉంటుందని తెలిపారు. పోలవరం ఎత్తు తగ్గించడానికి వీలు లేదని అన్నారు. ఎత్తు తగ్గిస్తే పవర్ ప్లాంట్ రాదని, ఉత్తరాంధ్ర రాయలసీమకి నీళ్లు రావని తెలిపారు. పోలవరంపై ఎత్తు తగ్గింపు అంశాల్లో కూడా ప్రభుత్వం స్వస్థత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న వైస్ ఛాన్సలర్ తాలూకు రాజీనామాలపై ఆ రోజు డిమాండ్ చేశాం. వాస్తవంగా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి అదిరించి వాళ్ళ దగ్గర నుంచి లేఖలు తీసుకున్నారండి అని చెప్పాను. ఆ లేఖల మీద వచ్చి దర్యాప్తు జరగమని చెప్పాము. ఆ రోజు ప్రూఫ్లు పెట్టండి, అదిరించామని చెప్పి ఎక్కడ ఉందో చెప్పండి, ఛాలెంజ్ అని ఇచ్చినారు. మేము చాలా సౌమ్యంగా సంస్కారవంతంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కానీ పరుషపదంతో ఛాలెంజింగ్ అనే పదాలు మాడి ఆ రోజు చెప్పారు. అప్పుడు మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వాళ్ళ చైర్మన్ గారి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రికి దాన్ని అందజేస్తాం. మేము దాని మీద డిమాండ్ చేసాం. ఇవాళ ఒకే ఒక్కటి మళ్ళీ దానికి సంబంధించిన ప్రభుత్వం అన్నది వీళ్ళందరూ వైస్ ఛాన్సలర్ అందరినీ కూడా గవర్నర్ గారు నామినేట్ చేస్తారు కదా, మాకేం సంబంధం అని చెప్పాం. మీ మీద అడుగుతున్నాం. గవర్నర్ చేత నియమించబడిన వైస్ ఛాన్సలర్ని ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యకు సంబంధించిన చైర్మన్ గారు, ఇన్ఛార్జ్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కానీ ఏ విధంగా వాళ్ళని అనే వాళ్ళని ఎందుకు వచ్చింది, అక్కడ ఏ విధంగా వాళ్ళని బంధించి వాళ్ళ చేత దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, దాని మీద ఎంక్వైరీ జరగాలని అడుగుతున్నాం.